మూవింగ్ ఆన్, ఇదొక బర్నింగ్ ఇష్యూ. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 67 మందికి టాప్ ర్యాంకులు వచ్చాయి. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి ఒకే మార్కులు, సేమ్ మార్కులు వచ్చాయి. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 6గురికి 720కి గాను 720 మార్కులు వచ్చేసాయి. వింటుంటే మీకు కూడా ఎక్కడో తేడా కొడుతుంది కదా. ఎస్, నీట్ ర్యాంకులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వి వాంట్ జస్టిస్ అంటున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ఈసారి ఏకంగా 67 మందికి 720కి గాను 720 మార్కులు వచ్చేశాయి. సో ఇది అనుమానం కలిగిస్తోంది. టాపర్లుగా నిలవడంతో అనేక డౌట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా 3కి మించి టాపర్లు లేరు. కానీ ఈసారి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏకంగా 67 మంది టాపర్లుగా నిలవడం, ఫుల్ మార్క్స్ 720 గాను 720 వచ్చేయడం, ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6గురికి అందులో ఉన్నారు అని రావడం, వార్తలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పరేషాన్ అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. రీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంటే ఈ ఎగ్జామ్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA మాత్రం ఎలాంటి అవకతవకలకు ఛాన్సే లేదంటోంది. నీట్లో 67 మందికి టాప్ ర్యాంకులు. ఒకే సెంటర్లో 6గురికి 720కి గాను 720 మార్కులు. ఇప్పటి వరకు నీట్లో 3గురికి మించి టాపర్లు లేరు. ఈసారి 67 మంది టాపర్స్ ఉన్నారు. అందరికీ ఫుల్ మార్క్స్ 720 అవుట్ ఆఫ్ 720 వచ్చేయడంతో అనుమానాలు వస్తున్నాయి. ఎలాంటి అవకతవకలకు ఛాన్సే లేదని NTA అంటోంది. నీట్లో అవకతవకలు జరిగినట్టు KTR సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ తోటి విచారణకు KTR డిమాండ్ చేశారు. అయితే నీట్లో అక్రమాలు జరిగితే అర్హత లేని డాక్టర్లు బయటకు వస్తారని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. నీట్ ఎగ్జామ్ పారదర్శకంగా జరిగింది అంటున్నారు నేషనల్ టెస్టింగ్ అకాడమీ డైరెక్టర్ జనరల్ సుబోధ్. ఎలాంటి పేపర్ లీకేజీ అవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. వారంలోగా విచారణ ప్రక్రియ కొలిక్కొస్తుందని, అడ్మిషన్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూస్తామని అంటున్నారు. We will look all these things. ठीक है, देखिए हमारी बातचीत जो इन्वेस्टिगेशन चलता है, जो हमसे रिकॉर्ड्स मांगेंगे, वी आर वेरी ट्रांसपेरेंट, वी विल प्रोवाइड ऑल द इंफॉर्मेशन, वी हैव नथिंग टू हाइड. ठीक है, द इशू ऑफ बिकॉज द total like this committee will meet frequently and give the recommendations early so that we will come to a conclusion in in a limited time frame. Let us say like once they give recommendation in a week, so in next 2-3 days we will be able to decide, so that overall process of admission and all that will not be delayed. నీట్ ఇష్యూపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ని స్క్రీన్పై మీరు చూడొచ్చు. ఇందులో అవకతవకలు జరిగినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆయన. గత 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ఒక్క విద్యార్థి కూడా నీట్ టాప్ 5 ర్యాంకులో లేరని, ఖచ్చితంగా అక్రమాలే కారణమని నమ్ముతున్నామని అంటున్నారు KTR. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ తోటి విచారణ జరిపించాలని BRS డిమాండ్ చేస్తోంది. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు బయటపెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి అంటున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని KTR ఈ ట్వీట్లో పేర్కొన్నారు.
నెమ్మదిగా చిలవల పలవలగా నేతలంతా కూడా ఈ ఇష్యూపై రెస్పాండ్ అవడం మొదలుపెట్టారు. నీట్ పరీక్షల అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు అన్నారు. ఇక నీట్ ఎగ్జామ్లో కూడా అక్రమాలు జరిగితే అర్హత లేని వారు డాక్టర్లు అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ప్రజల ప్రాణాలకే కాదు దేశానికే ముప్పు అంటున్నారు. నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా మరియు పీజీ కంప్లీట్ చేసిన డాక్టర్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ అనేటువంటిది ఒకే ఒక్క స్టెప్. అది ఎంబీబీఎస్ డాక్టర్గా లేదా ఎండీఆర్ ఎంఎస్ డాక్టర్గా అవగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే ఎగ్జామ్ కనుక లీక్ అయినప్పుడు నాణ్యత లేని అర్హత లేని వారు డాక్టర్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. దానివల్ల దేశానికే ప్రజల ప్రాణాలకి ఇది ముప్పుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం నాణ్యతను కోల్పోతామో అప్పుడు ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది దిగజారుతుంది ఆరోగ్యం విషయంలో. నీట్ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క నీట్ పరీక్ష ఫలితాల్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ చేత విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యా సమైక్య రాష్ట్ర సమితిగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన పోరాటాలు చేయాల్సిన అవసరం. ఇలా ఒకే సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కానీ గతంలో ఏ ఒక్క సందర్భంలో ఏ సంవత్సరంలో కూడా గతంలో విద్యార్థులకు 720 బైక్ పై మార్కులు వచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ సంవత్సరం ఎందుకు వచ్చేటువంటి విషయం అనుమానం విద్యార్థులకు కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ హైకోర్టు సుప్రీం జడ్జి చేత విచారణ జరిపించి ఇలా మెడికల్ విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది.